నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రుణమాఫీ చేయాలని ఒంటికాలిపై రైతుల నిరసన. అప్పులు చేసి రాష్ట్రాన్ని తిప్పలు పాలు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు దిట్ట. పొలం పనుల్లో ఎమ్మెల్యే, వ్యవసాయానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి. 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక దాడి, పరారీలో నిందితులు. రుణమాఫీ చేయాలని ఒంటికాలిపై రైతుల నిరసన. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామంలో వెంటనే రుణమాఫీ చేసి రైతు బంధు ఇవ్వాలని ఒంటికాలిపై నిలబడి రైతులు నిరసన చేశారు. రుణమాఫీ విషయమై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా కూడా ఏ మాత్రం లాభం లేదని రైతులు అసహనం వ్యక్తం చేశారు. చంద్రరావు అని నేను ఇంతకుముందు బ్యాంకులో అప్పు తీసుకున్నాను, గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నాను. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ అని అన్నారు. ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం. కానీ ఇప్పటి వరకైతే మా ఈ ఉన్న రైతులకు 50 మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు. ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా డబ్బులు కట్టమంటే అందరం కట్టినాం, రసీదు కూడా చూపించి విలేకరులు అందరికీ చూపించినాం. వీళ్ళు అంతా భ్రాంతి చేస్తారు, అంతేగాని డబ్బులు మాఫీ అయితే లేవు, ఏమైతే తెలియదు సార్. ఎప్పుడోసారి ఇవ్వలేక ఒకరికి తక్కువ ఉన్న వాళ్ళకి అయితేనే కానీ మాకైతే మా పంగిడిపల్లి రైతులకు అయితే దగ్గర 70% కాలేదు సార్, 30% అయినాయి సార్ ఇక్కడ. కాబట్టి దయచేసి మా అందరికీ మాఫీ చేయగలరని మేము కోరుకుంటున్నాం. పేరు అడ్డగట్ల ప్రమీల. నా పేరు మీద కుటుంబం పేరు మీద 2 లక్షలు ఉన్నది. కుటుంబం అని అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు. ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు, నా మీదనే రేషన్ కార్డు ఉన్నది. నాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. మిత్తి కట్టిన, ప్లస్ ఇంకో 1000 రూపాయలు కూడా లోపల కట్టిన, అవి కూడా కాలేదు. మిత్తికి తెచ్చి కట్టినాం. ఇబ్బంది పడతాను. నేను ముండరాలను. వాళ్ళ కుటుంబాన్ని 4 కుటుంబాన్ని ఎట్లా చదవాలి, నేను ఎట్లా 5 కుటుంబం ఎట్లా చేయాలి? నాకు రుణమాఫీ కావాలి. అప్పులు చేసి రాష్ట్రాన్ని తిప్పలు పాలు చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడు ముందంజలో ఉంటారని వైసీపీ నాయకుడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో 1,20,000 కోట్లు అప్పు చేశారని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని ధర్మారం గ్రామంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యులు గారు వారి పొలం పనుల్లో ఎమ్మెల్యే గారు ఆదివారం కూలీలతో కలిసి వరి నాట్లలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాకు అందరితో కలిసి పనిచేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం రైతులకు పండగలా మారిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి పెద్దపీట వేశారని తెలిపారు. నగరంలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో 4 యువకులు 8వ తరగతి చదువుతున్న బాలికపై శనివారం గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలో సంచలనం రేకెత్తించింది. నగరానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికపై గంజాయి మత్తులో 4 యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. గమనించిన చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చి వారికి దేహ శుద్ధి చేశారు. 2 పారిపోయారు. మరో 2ని ఇనకుదురు పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. నిన్నటి రోజున అనగా 27/12/24 రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది. దాని మీద ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని, అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది. కానీ అవన్నీ కూడా వాస్తవాలు కాదు. రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం, గ్యాంగ్ రేపు జరిగింది. కాబట్టి త్వరలోనే ముద్దాయిని పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేస్తాము. కాళ్ళు చేతులు కాదని మీడియాలో వస్తున్నారు. పాపను ఎలా తీసుకెళ్లారని పాప ఏమన్నా చెప్తుందని? పాప కొద్దిగా షాక్ లో ఉందండి. మా ఉమ్మన్ ఎస్ఐ గారు కూడా విచారిస్తా ఉన్నారు. షాక్ లో ఉన్నది. మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాం. అమ్మాయిని సుమారు 4 ఉండొచ్చని అనుకుంటున్నామండి. 4 మెంబర్స్. ప్రస్తుతానికి ఒక 2ని అదుపులో తీసుకున్నామండి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108
108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki